ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరి ప్రార్థనను బట్టి ఈ ప్రోగ్రాం ఈ విధంగా ప్రచారము చేయబడుతుందనే విషయాన్ని చెప్పడంలో నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, బలపరుస్తున్నాయని, అలాగే మీరు మాకు చేయమని చెబుతున్న ప్రార్థన అవసరతలు వ్యక్తిగతంగా ఉదయకాలం 4:30 నుంచి 6 వరకు అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నామని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. మీలో ఉన్న సమస్యలు, చాలా బలహీనతలు ఉన్నాయని ఫోన్ చేస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయని ప్రార్థిస్తున్నారు, ప్రార్థించమని కోరారు, ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారు, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్య ధ్యానించడానికి సమయమైంది. ఇంకా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుని మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి అయినా ఈ 40 దినాల ధ్యాన కూడికలో మనము కొరింథీయులకు రాసిన పత్రిక మనము ధ్యానిస్తూ ఉన్నాం. నేను చెప్పాను గత రాత్రి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదవమని చెప్పాను. ఆ చదవబడిన లేఖన భాగములో మీకు తారసపడిన అంశం ఏంటి? ఈ దినము దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును మనము ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు మనకిచ్చినటువంటి అంశం ఏమనగా, బహుమానము పొందాలని హెచ్చరిస్తున్నాడు. బాబు, బహుమానము పొందాలంటే పందెపు రంగములో పరిగెత్తువాడు పరిగెత్తితేనే వాడు ఏం పొందగలడు? బహుమానము పొందగలడు. పందెపు రంగంలో ఎలా పడితే అలా పరిగెట్టడానికి వీల్లేదు. ఒక గురి ఉంటుంది, ఒక బౌండరీలు ఉంటాయి. మన సరదాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యేలకి ఆటల పోటీలు పెట్టారు. ఆటల పోటీలో పరుగు పందెం జరిగింది. 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పరిగెత్తారు, బలాఢ్యులైన వారు పరిగెట్టారు. బహుశా మీరు టీవీలో చూసి ఉండొచ్చు. కబడ్డీ ఆడారట, అబ్బో చూసి ఉండారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక బౌండరీ గీశారు. ఆ బౌండరీలో ఏం చేయాలా చెప్పండి? పరిగెట్టాలా. కనీసం బూట్ ఇంచు గీతకి దాటిందంటే వాడు అన్ఫిట్ అన్నమాట. అంటే గురు చూస్తూ పరిగెట్టాలి. అయితే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ బహుమానము, ఎటువంటి బహుమానము పొందుతారు? ఈ రాత్రి బహుమానము పొందడానికి మన ముందున్నటువంటి గురి ఏమిటి? మనం వేటి చేస్తే గురి వద్దకు మనం వెళతాం? ఎలా పడితే అలా పరిగెడితే కుదరదండి. గురి చూస్తూ పరిగెట్టువాడు ఎవండి బహుమానాన్ని పొందగలడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఈరోజు నేనేమంటానంటే, నువ్వు ఏమి చేస్తే ఈ బహుమానాన్ని పొందగలవు? ఏమి చేస్తే ఈ బహుమానాన్ని పొందగలవు అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి 13, 14 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు యేసు నందున్న
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఆమేన్. ఇక్కడ ఏంటంట, దేవుని పిలుపునకు కలుగు బహుమానం. అందరూ చెప్పండి, పక్కలకు శక్యాన్ని ఇచ్చి, దేవుని పిలుపునకు కలుగు బహుమానం. దైవ జనాంగమా, పౌలు గారు ఏమి చేస్తున్నారో తెలుసా? నేను ఇదివరకే దానిని పట్టుకున్నానని నేను తలంచట్లేదు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను ఏమవుతున్నానంటే వేగురు పడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. పౌలు గారి యొక్క ఉద్దేశములో, ఆంతర్యములో, ఆత్మీయంగా మనము చూడవలసిన విషయం ఏమనగా, సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏమనగా, వెనక ఏమున్నాయి? వెనకున్నవి మరిస్తేనే ముందున్న వాటి కొరకు మనం ఏం చేయగలం? చెప్పండి. పరిగెత్తేవాడు కూడా వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూస్తే స్తోత్రమే, హల్లెలూయా. నేనేమంటానంటే, క్రైస్తవ ఆత్మీయమైన జీవితంలో వెనకకు చూడండి. మన దేవుడు ఏం చేశాడంటే, మన పాపములు ఆయన వీపి వెనకకు, చెప్పండి రా తల్లులారా, వీపి వెనకాల ఏమున్నాయి? మన గతం ఉంది, గత జీవితం ఉంది, గత జీవిత పాపాలు ఉన్నాయి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వెనకున్న గత జీవితాలు మర్చిపోవాలి. వీపు వెనకకు ఏం విసిరాడండి? మన పాపాలు విసిరివేశాడు, మన సమస్యలు విసిరివేశాడు, మన అలవాట్లు విసిరివేశాడు, మన గత జీవిత స్తుతి మతులను వెనకకు విసిరేసాడు ఆయన. ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నానా వెనకున్నవి మరిస్తేనే ముందున్న వాటి కొరకు. చెప్పండి, నేను వెనకున్నవి మరవున్నాయన అని అంటే, ఆ పిలుపునకు కలిగిన బహుమానం కొరకు గురి యొద్దకు నువ్వేం చేయగలవు? ఈ రోజున మనం ఆత్మీయంగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ ఆత్మీయంగా తీసుకుంటేనే, అది మన హృదయాలలోనికి వెళితేనే అది కార్యములు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అయితే నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, చూడండి, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురు పడుచు క్రీస్తు యేసు నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేనేం చేస్తున్నాను? గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలు గారు మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ అనగా దేవుని పిలుపును అంగీకరించి ఆయన పిలుపుకు మనము స్పందించి వారికి బహుమానం ఉంది అని చెప్తున్నాడు పౌలు గారు. ఆయన పిలుపునకు స్పందించి ఎవరైతే లోబడుతారో, గురి చూచి పరిగెడతారో వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. వెనకున్నవి మరవకుండా, గురి లేకుండా నువ్వు పరిగెడితే, గురి లేకుండా నువ్వు జీవిస్తే నీకు బహుమానము రాదు. ఇప్పుడు చెప్పండి, బహుమానము రావాలి అని అంటే దేవుని పిలుపుకు లోబడాలి. ఇప్పుడు అబ్రహాము లోబడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు కనుకనే ప్రియమైన వారులారా, మనం అబ్రహామును గురించి మాట్లాడబోతున్నాం. ఆయన మీద ఒక అంశం ఉంది. అప్పుడు నేను ఆ ప్రస్తావనలో అబ్రహామును గురించి క్లియర్గా నేను మీకు ప్రబోధం చేస్తాను. ఈ రాత్రి నేను అంటాను, ఈ బహుమానం కావాలంటే పిలుపుకు నువ్వు లోబడి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే, గురి యొద్దకే మనం ఏం చేయాలా? చెప్పండి రా తల్లులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయాలు మనకు తెలుసు కదా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరు చూసి? యేసు వైపు చూచుచు. చూడండి, మన ముందు ఉన్న పందెపు రంగములో మనం ఎలా పరిగెట్టాలి? చెప్పండి గట్టిగా.
ఎవరి వైపు చూచి, నేనేమంటాను, వెనకున్నవి మర్చిపోయి ముందున్న యేసు వైపు చూచుచు. లోకం వైపు చూచుచునా, లోక ఆశల వైపు చూచుచునా? లోకాశలు లేవు మాకు, ఉన్నది యావత్తు దేవునికే పెట్టేశాం. ఒక ఆయన అన్నాడు, అంటే ఆయన మా మంచి కోసం చెప్పాడు సుమ్మా, పాస్టర్ గారు మీకంటూ మీరు ఏం చేయాలా చూసుకోవాలి. కొంత బ్యాంకులో అమ్మేసింది మీరు అంతా ఇలా పెట్టేయకూడదు. మీకు కష్టం వస్తే ఎవరిస్తారు? మాకు ఆ ఆలోచన కూడా లేదండి. మీరు అనుకుంటారు ఏమవుతుందో ఏంటి అనుకోలేదు. మేమేమిటో తెలుసా, మాకు యేసు ఉన్నాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మేము ఆలోచన, మాకు ఏది వచ్చినా యేసు చూచుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఆ పిలుపు కొరకు మేము అర్థమవుతుందండి. చెప్తున్నాను, ఈ రోజుకు కూడా యథార్థంగా నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకు చెప్తున్నాను. సేవకుడిగా ఎవరిని మెప్పించి మేకతోల కప్పవలసిన అవసరం లేదు. నా దేవుని దగ్గర నాకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు నేను పిలుపుని అందుకున్నాను. ఆ గురి యొద్దకు నేను పరిగెడతాను. నేను మనుషులను నేను చూడను. ఎవరిని చూస్తున్నాను? యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉన్న పందిపు రంగులు ఏం చేయాలి? యేసు వైపు చూడాలి, గురి యొద్దకే ఓపికతో పరిగెట్టాలి. ఇవన్నీ జరగాలని నువ్వు ఓ పని చేయాలి. వెనకున్నవి ఏం చేయాలా? ఇప్పుడు లైన్లోకి వచ్చారు. హల్లెలూయా. అంతేగా సార్, వెనకున్నవి మరిచినప్పుడే ముందున్న వారి కొరకు, అది మరి పిలుపుకు లోబడి జీవించి, అప్పుడే కదా బహుమానం. నువ్వు ఎలా పడితే అలా జీవించేస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు బహుమానం ఇవ్వడు. మనం చేసే ప్రతి దానికి దేవుడు ఏమిస్తాడంటే బహుమానం ఇస్తాడు. అది ఎరిగిన మన గురి యొద్దకే పరిగెట్టాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. రెండవదిగా, దైవ జనాంగమా, మీ ముందు పెట్టబోయే అంశం ఏమనగా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయను, నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఆమేన్. రెండవది ఏమిటంటే, నీతిని విత్తాలి. నీతిని విత్తేవాడికి శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. భక్తిహీనుని సంపాదన, హలో, భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం. భక్తిహీనంగా వచ్చే సంపాదనే అది మోసం. ఎంతమంది మోసపోవటం లేదు. దానిని చూసి మనం అతిశయించడానికి వీలు లేదు. మా తాత అనేవాడు కూర్చుని, హడప సూర్యరావు గారు, ఒరే మనవడా, కూర్చుని తింటే కోట్లున్నా తరిగిపోతాయనేవాడు. ఏంటంట, అప్పుడు కోట్లు అంటే ఏంటో మాకు తెలిసేది కాదు. చాలా మాటలు చెప్పేవాడు ఆయన. మామూలు స్టాల్ మ్యాన్, 7 అడుగులు ఉంటాడు. కూర్చుని తింటే కోట్లైనా తరిగిపోతాయి. దానికి నిదర్శనం మన ఊళ్ళో చాలామంది బ్యాచ్లు చూసాం. చిన్నప్పుడు నా చిన్నప్పుడు వాడు లక్షాధికారి అయిన వాడు నా చేతి ముందు నిలిచి డబ్బులు ఒక 50 రూపాయలు 100 రూపాయలు అడిగితే నాకు చాలా జాలేసింది. వాడు అడిగినప్పుడు దాని దేనికి వచ్చిన 100 రూపాయలు అంటే, నేను 2-3 పైరాలు ఇచ్చి 4సారి లేవు సార్, మాకెక్కడొస్తాయి సార్, మీలాంటి వాళ్ళు 10 మంది 10 రూపాయలు ఇస్తే కానీ మాకు 100 రూపాయలు రావు అయ్యా అని జాగ్రత్తగా 2 సార్లు ఇచ్చి 3వసారి 4వసారి ఏమి ఇవ్వకుండా తిరిగి పంపించేశాను. మేము చెప్తున్నాం, ఈరోజు ధనాన్ని గురించి అది మనల్ని మోసం చేస్తుంది. నేను ఒక మాట చెప్తాను. ఈ చేతుల్లో మా పాస్టర్తో చెప్పాను, మా పాస్టర్కి కూడా తెలిసి, ఈ చేతులతో కోట్లు వెళ్ళినాయి, లక్షలు వెళ్ళినాయి, ఇప్పుడు 1000 వెళ్తున్నాయి. గడ్డి పరగతో నాకు సమానం. కారణం ఏంటో చెప్పనా? ధనాన్ని కనుక నువ్వు ఆశిస్తే అది రెక్కల కట్టుకుని నువ్వేమవుతుంది?
నా టార్గెట్ ధనం గురించి చెప్పడం కాదు. నీకు బహుమానం రావాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి. ఛాలెంజ్గా చెప్పగలను. మాటల్లో కాదు, క్రియారూపకంగా మనం నీతి చూపించాలి. దేవుడు ఒక మనిషి ఇవ్వక్కర్లేదు సార్. నువ్వు నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే, నీతిగా నీవు ఉంటే నీకు దేవుడే బహుమానం ఇస్తాడు. మామూలు బహుమానం కాదండి. ఏ బహుమానం ఇస్తాడు? శాశ్వతమైన బహుమానం. చెప్పండి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిని విత్తితే ఏమిస్తాడండి? ఇదే సామెతల గ్రంథములో అన్యాయం వలన వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమైనను, ఏమంటున్నాడు? అన్యాయం వల్ల వచ్చుబడి కంటే 16 అధ్యాయం 8వ వచనం చదవండి. అన్యాయము చేత కలిగిన వచ్చుబడి కంటే, చెప్పండి గట్టిగా, నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం. మన జీవితాల్లో నీతిని విత్తామా? మన బ్రతుకులు నీతిగా ఉన్నాయా? మనం నీతిని అనుసరిస్తున్నామా? మనము నీతిని చేస్తున్నామా? దైవలేఖనము చెప్పేది ఏంటంటే, నీతిని విత్తే వాడికే దేవుడు ఏమిస్తాడట? శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. ముందు పిలుపుకు లోబడితే దేవుడు బహుమానము, ఉన్నతమైన బహుమానం. రెండవదిగా నీతిని విత్తాలి, నీతిని చెయ్యాలి. మనం తన తరములో, నోవహు తరములో అందరూ ఊహలలోను, తలంపులలోను, ఆలోచనలో ఏమైపోయారు? వాళ్ళందరూ చెడిపోయిన వారుగా ఉంటే నోవహు ఒక్కడే ఎలాగున్నాడు? ఆదికాండ గ్రంథంలో అనేకసార్లు చదివాం. నోవహు నీతిపరుడును, తన తరములో ఎలాగున్నాడండి? నిందారహితుడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అందరూ ఎలా పడితే అలా ఉన్నారు. ఈయన అలా ఉన్నాడా? నేను మొన్నే చదివించాను కదా, నిన్నేనా? నీతిని ప్రకటించిన నోవహు మరి 7 ఏం చేశాడు ఆయన? అంటే నీతిని ప్రకటించి ఎవరిని కాపాడుకున్నాడంటే తన కుటుంబాన్ని. నీతిని ప్రకటించి, నీతిని అనుసరించి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నోవహు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నేను విస్తరించి మాట్లాడడానికి నాకు టైం లేదు. ఈ శాశ్వతమైన బహుమానం ఎవరికంటే నీతిగా బ్రతికేవాడికి, నీతిని అనుసరించేవాడికి. దైవ లేఖన ప్రకారముగా నడిచి నీతిని అనుసరించాలి. అదే పిలుపుకు లోబడి. ఈరోజు నేనంటాను, దేవుడు నీతిగా బ్రతుకుతున్నాం. మనుషులు మాకు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏమిస్తాడో శాశ్వతమైన, ఏమనుంది అక్కడ? మామూలు బహుమానం కాదు. మీరు గమనించాలి, ఉన్నతమైన బహుమానము. తర్వాత ఏ బహుమానం అండి? శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఆ శాశ్వతమైన బహుమానాన్ని మన దైనందిన జీవితంలో మనకు రావాలి అంటే ఈ లోకంలో నీతిగా బ్రతకాలిగా, నీతిగా జీవించాలిగా. ఒక వ్యక్తిలో ఏం చూస్తాడండి? నీతిని చూస్తాడండి. వాక్యాన్ని విన్నవాడు నీతిమంతుడు కాదు. చెప్పండి, రోమీయులకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ధర్మశాస్త్రం విన్నవాడు నీతిమంతుడు కాడు. మరి ఎవడు నీతిమంతుడు? చదవండి కంటిన్యూషన్గా. ధర్మశాస్త్రం విన్నవాడు నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నా దేవుడు తీరుస్తాడు. చపల కొట్టని గట్టిగా. విన్నవాడు నీతిమంతుడు కాదు. అందులో వింటున్నారు, దారిపోయినాడు వింటున్నాడు. విన్నవాడు అందరూ నీతిమంతుడు కాదుగా. వచ్చేసినే చలిపోయేది నీతిమంతుడు కాదు. వాక్యాన్ని అనుసరించి నడిచేవాడే నీతిమంతుడు అంటున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6:25 ఏమన్నాడు? ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? హలో, నీతిగా ఉంటే మనుషులు ఎవరు బహుమానం? దేవుడు ఎత్తాడు. ఆమేన్. ఓ మాట చెప్పిన, నీతిగా ఉన్నవాడికి నిందలు, నీతిగా ఉండేవాడికే శ్రమలు. నేను చెప్తున్నాను, కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. హల్లెలూయా. అంతే కదా, బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులకు కలుగు. మనం అనేకసార్లు క్వశ్చన్ చేశాం కదా, ప్రభా నేను నీతిగా ఉంటున్నాను,
ఉపవాసం నీతిగా ఉంటున్నాను, భక్తి నీతిగా చేస్తున్నాను, మరి నాకేంటి ప్రభు అని అడగలేదా? మీరు అడిగారో లేదో నేను అడిగా. బైబిల్ ఏం చెప్తుంది? కష్టాలు ఎవరికి వస్తాయని చెప్తుంది, నిందలు ఎవరికి వస్తాయని చెప్తుంది, శ్రమలు ఎవరికి వస్తున్నాయని చెప్తుంది. అన్నీ రొటీనే. ఇంతమంది అంటారు సేవకులు అంటారు, నన్ను సేవకులు అన్నారు, నా రక్త సంబంధికులు అన్నారు. నేను అంటాను, మన నీతిని ఎవరు చూస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలిసి మేము బ్రతికే దానికోసమే, మనుషుల కోసం కాదు. మనుషులు ఏదో అవార్డు ఇస్తారు, రివార్డు ఇస్తారు, పెడితే పెళ్ళి అంటారు. ఉన్నది రెండో మాట నేను అన్నా, మీకు తెలుసు. పెడితే పెళ్ళి, చేస్తే మంచోడు, ఇత్తే మంచోడు, కోరింది చేస్తే మంచోడు. కొంతమంది ఏంటంటే చేసినవి మర్చిపోతారులేండి. హల్లెలూయా. మనం చేసినవి దేవుని దగ్గర ఉంటాయి. మనుషులు కొన్నా లేకపోయినా మనం చేసేది, మనం యథార్థంగా నీతిగా చేస్తే బహుమానం మనుష్యుడు ఎవడో దేవుడు ఇస్తాడు. నువ్వు ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టావా? వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రం ఇచ్చావా? బాధలో ఉంటే వాడిని పరామర్శించావా? నువ్వు నీతిగా జీవిస్తే ఆయన బహుమానం నీకు ఇస్తాడు. ఆమేన్. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు. తర్వాత మనం చూద్దాం, మూడవదిగా దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. కావున సంతోషముగా నుండి కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుడి కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని తెలుసుకుంటేని, మరియు ప్రతివాడు అన్నమపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోవాలి. ఆమేన్. ప్రతివాడు అన్నపానం పుచ్చుకొనుచు తన కష్టార్జితం సుఖమును అనుభవించుట ఎవరిచ్చే బహుమానం అండి? గట్టిగా చెప్పాలి, దేవుడిచ్చే బహుమానం అట. మూడవదిగా, ఎంతో కష్టపడుతున్నాం, సుఖం ఉందా నేను అడుగుతున్నాను. సార్ ఉందా సుఖం? ఇంటిల్లి పాది కష్టపడుతున్నారు కొంతమంది, సుఖం ఉందా? కష్టార్జితాన్ని మనము అనుభవిస్తున్నామా? నాకు చాలా విచిత్రం ఏంటంటే, 5 ఏళ్ళ పిల్లట, 5 ఏళ్ళ పిల్లకి ఏమో షుగర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్ల ఏమి తినడానికి ఏమీ లేదు. చిన్న వయసులోనే వచ్చేస్తే ఈరోజు ఏమైనా తినడానికి ఉందా? ఒకసారి డాక్టర్ గారి దగ్గర కూర్చుని ఒక ఆయన వచ్చాడు. ఏంటి సార్ అలాగున్నాడు సార్? ఏముంది సార్, ఒకప్పుడు తిందామంటే ఏమీ లేదు సార్, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. నేనేమంటానంటే, తినే యోగం మనం అంటాం కదా, మీ భాషలోకి వస్తాను, ఉంటే సుఖం ఏంటి, తినే యోగం ఉండాలి కదా. మన భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది, అంతే కదా. అన్నీ ఉండి తినడానికి యోగం ఉండాలిగా. నేనంటాను, దేవుడు ఇవ్వాలి అది సార్. ఏమి ఇవ్వాలి? గట్టిగా చెప్పండి. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే కదా ఏదైనా దేవుడు చేసేది. షుగర్ లేదంటే నీ అంత ధన్యురాలు మరొకరు ఎవరు లేరు. ఇది అలా చూస్తారేంటి? అది వాస్తవం. అది పెరిగినా అన్నిటి మీద ప్రభావితం చేస్తుంది. సన్నంగా ఉన్నవాళ్ళు మీరు ఎప్పుడు సన్నంగానే ఉండండి, అర్థమవుతుందా? అది రావడానికి అవకాశం ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. అలాగంటే సన్నంగా ఉన్న వాళ్ళకి వచ్చిందని మీరు నన్ను అడిగితే నేనేం చెప్పలేను. నన్ను అడగండి, నేను డాక్టర్ని కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనైతే దేవుని కృపల్లో అన్నీ తినేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అది దేవుడిచ్చి బహుమానం అది. ఆమేన్. కంట్రోల్ చేసేవాడు ఆయన, పెంచేవాడు ఆయనే. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ప్రతివాడు అన్నపానము పుచ్చుకునుట, తర్వాత అండి తన కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవించుట ఎవరిచ్చిన బహుమానం? దేవుడిచ్చిన బహుమానమే. మరి నీవు పరిశీలనగా నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, కింద చెప్తాడు, దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది. దానికి ఏమీ చేర్చబడదు, దానిలో నుండి ఏది తీసిబడదు.
మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిచ్చినట్టు నియమాన్ని చేయాలి. ఆమేన్. ఇప్పుడు వినండి. నీవు ఈ అన్నపానములు పుచ్చుకుని కష్టార్జితం అనుభవించే దేవుడిచ్చే ఈ బహుమానము దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నియమమును చేయాలి. ఆమేన్. ఆయన నియమం చేసేస్తున్నావా? నీ అలంకారం మానేవా? ఈ వాక్యాలు వినే టీవీలో గంటలు కొడలట్టుకున్నానంటే నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను అన్నీ చేసేస్తానండి. ఏం చేస్తున్నావు? దైవ నియమముకు లోబడ్డావా? పరిశుద్ధత నీ జీవితంలో సంపాదించుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? దైవ నియమమునకు లోబడి మనము జీవించాలిగా, బ్రతకాలిగా. ఆశలు చావలేదు, కోరికలు చావలేదు. చూసినదల్లా ఆశించాలి, చూసినోళ్ళల్లా కావాలి. దైవ నియమమునకు మనము లోబడే జీవితం. ఇక్కడున్న వారి గురించి కాదు, లోకములో ఉన్న వారి గురించి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నాడా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దైవ నియమములకు లోబడకుండా దేవుడు నీకు వరం ఇవ్వడు. ఏ వరం? ఆహారము తిని కష్టార్జితాన్ని అనుభవించే ఈ వరం ఎవడు ఇవ్వాలి సార్ అంటే దేవుడు ఇవ్వాలి సార్. దేవుడు ఇవ్వాలని నువ్వేం చేయాలి? తన యందు భయభక్తులు కలిగి లోబడ్డం కాదు, దేవుడిచ్చినటువంటి నియమాన్ని చేయాలి. దేవుడిచ్చే నియమాన్ని చేస్తేనే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. ఏ వరం? ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టార్జితం వల్ల సుఖము అనుభవించే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరికి ఇవ్వడో దైవ నియమము చేయాలా, దైవ నియమం లోపడాలి. నేనేమంటానంటే మన కష్టార్జితం వల్ల, నేను ఒక మాట చెప్తాను, కష్టార్జితం వలన మనకు సుఖం లేదండి. మీరు అడగొచ్చు ఏం చెప్తున్నారు సార్ అంటే, అవును, నీ కష్టార్జితం మందులకి వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం వడ్డీలకు వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం సిటీలకు వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం డోకరాకి వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం శ్రీనిధికి వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం వారం వచ్చే ఎవరు ఫ్రెండ్స్ వస్తున్నారా? రెడ్డి గారు అది ఫ్రెండ్సా? అమ్మమ్మమ్మమ్మ, దేవునికి స్తోత్రం. అందుకే ఫ్రెండ్ మూలని ఒక వారం ఎగ్గొడితే కేకలేచి వెళ్తున్నాడు. మరి ఫ్రెండ్ కదా మరి. అయ్య బాబు ఎంత మనకి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వారం ఎగ్గొడితే రెండో వారం అమ్మనా బూతులు తిడతాడు. అందుకే మూడో వారం నువ్వు సెట్ అయిపోతావు. కష్టార్జితం వారం పొలుక్కు వస్తుంది కష్టార్జితం. హల్లెలూయా. ఇంక అన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఇంకేమవుతుంది? ఏమోనండి, ఎంత కష్టపడుతున్నా మా కష్టాలు తీరట్లేదు అన్న మాట అందులోనే ఉంది. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా నేను చెప్పేది వాస్తవం. ఏం సార్ కష్టపడుతున్నాం, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయండి? నా అప్పులు ఎప్పుడు తీరుతాయండి?